ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్స్కి ఓన్లీ గ్లాస్ రీప్లేస్ చేస్తే మళ్ళీ ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందా అవ్వదా, ఈ డౌట్ మీలో చాలా మందికి ఉంటుంది. అయితే కొన్ని స్పెసిఫైడ్ మొబైల్ మోడల్స్కి లైక్ ఏదైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్ప్లే నుంచి సపరేట్గా ఉంటుందో ఆ మొబైల్స్కి మనం గ్లాస్ రీప్లేస్మెంట్ చేసినా కూడా ఫింగర్ ప్రింట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మరి కొన్ని మొబైల్ మోడల్స్కి లైక్ గూగుల్ పిక్సెల్, వన్ప్లస్లో ఫ్యూ మోడల్స్కి ఫింగర్ ప్రింట్ డిస్ప్లేలోనే ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇలాంటి మోడల్స్కి మనం చాలా ఎక్స్పీరియన్స్తో ఫింగర్ ప్రింట్ డ్యామేజ్ అవ్వకుండా గ్లాస్ రీప్లేస్ చేస్తేనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వర్క్ అవుతుంది. సో ఈ స్పెసిఫైడ్ మోడల్స్లో ఫింగర్ ప్రింట్ రిస్క్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న మొబైల్ మోడల్ వచ్చేసి నథింగ్ CMF Phone 1. ఒక 2 years నుంచి మన పేజ్ ఫాలో అవుతూ మన దగ్గరికి రెగ్యులర్గా ఏ కంప్లైంట్ ఉన్నా మొబైల్ తీసుకుని వచ్చే మన కస్టమర్ ఒకరు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వచ్చారు. ఈ మొబైల్కి కంప్లీట్గా గ్లాస్ బ్రేక్ అయింది, బట్ డిస్ప్లే అండ్ ఫింగర్ ప్రింట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అండ్ టచ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేదు. బ్రదర్కి ఇంకా రిస్క్ అండ్ కాస్ట్ చెప్పగానే వెంటనే గ్లాస్ రీప్లేస్ చేయండి అని చెప్పారు. ఇంకా ప్రాసెస్లో భాగంగా డిస్ప్లేని బాడీ నుంచి సపరేట్ చేసి నీట్గా గ్లాస్ కట్ చేసి ఫింగర్ ప్రింట్కి ఎలాంటి ఇష్యూ లేకుండా పర్ఫెక్ట్గా న్యూ గ్లాస్ లామినేట్ చేసి డిస్ప్లేకి ఫిక్స్ చేసాము అండ్ మొబైల్స్ మళ్ళీ కొత్త దానిలో రెడీ అయిపోయింది. సో మీలో ఎవరికైనా ఇలాంటి గ్లాస్ బ్రేక్ కంప్లైంట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి మన పేజ్ షేర్ చేసి వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.